హలో అండి. ఈరోజు మా హస్బెండ్ ఎందుకు నాకు చికెన్ కర్రీ బగారా రైస్ తినాలనిపిస్తుంది అని 1 kg చికెన్ అయితే తీసుకుని వచ్చారు. ఈ రోజు లంచ్ లోకి చికెన్ కర్రీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. చాలా టేస్టీగా కుదిరాయి. లెంతీ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఏంటంటే ప్రతిదానికి కంపేర్ చేస్తూ ఉంటారు. మేము అప్పట్లో 10 మంది పిల్లలు కానీ ఇంట్లో పనులన్నీ పొలం పనులన్నీ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒకరిద్దరు బిడ్డలను చూసుకోవడానికి ఏడుస్తున్నారు అని. అప్పుడు కాలంకి ఇప్పుడున్న జనరేషన్ కి డిఫరెన్స్ లేదా? అప్పుడు తింటున్న ఫుడ్ కి ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం, వాటర్ బబుల్స్, ఇంకా షుగర్ ఇవన్నీ చిన్న ఏజ్ లోనే వచ్చేస్తున్నాయి. 1-2 పనులు చేస్తేనే బ్యాక్ పెయిన్ అనుకుంటారు గానీ అందరి బాడీ ఒకేలా ఉండదండి. ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. అయినా నేను పెట్టిన వీడియోకి మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు కదా. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు ఇలా చెప్తూ చాలా ఫీల్ అవుతుంటారు. అందుకే ఇలా మాట్లాడాను.